హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకుంభుడు జానపద నవల 2వ భాగం కథ విందాం. రాజోద్యోనవనంలో జరిగిన ఘర్షణ గురించి కామపాలుడు గోవిందవర్మకు విశదీకరించి చెప్పాడు. గోవిందవర్మ కుమారకేసరి వీరత్వాన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు. చూడు బాబు, నువ్వు ప్రతాపసింహుడి కొడుకువేనన్న సంగతి నిర్ధారణ చేసుకోగలిగాను. నిన్ను సామాన్య సైనికుడిగా సైన్యంలో చేర్పించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మహారాజు గారి అంగరక్షక దళంలో చేరటం అతి తేలిక అన్నాడు. మీరు నాకు సహాయం చేస్తే జీవితాంతము మీ దగ్గరే పడి ఉంటాను అన్నాడు కుమారకేసరి కృతజ్ఞతా సూచకంగా. మనం తర్వాత తీరుబడిగా మాట్లాడుకోవచ్చు. మీరు ఒకసారి కోటకు వెళ్ళి రావటం మంచిదనుకుంటాను అన్నాడు కామపాలుడు గోవిందవర్మతో. అవునవును, మీ విషయం ఈసరికే ప్రధానమంత్రికి తెలిసి ఉంటుంది. అతడు మన మీద మహారాజు గారితో ఫిర్యాదు చేసే ఉంటాడు. ఈ పాటికి వార్తాహరుడు వార్త మోసుకొని ఇక్కడికి వస్తూ ఉండవచ్చు. నేను కోట నుంచి తిరిగి వచ్చే వరకు మీరు ఎక్కడికి వెళ్ళవద్దు అన్నాడు గోవిందవర్మ. వాళ్ళు అలా ఏవో విషయాలు మాట్లాడుకుంటూ ఉండగానే 2 రాజభటులు అక్కడికి వచ్చారు. నేను చెప్పాను కదా, అరుగో వచ్చేశారు అన్నట్లు గోవిందవర్మ తన అనుచరుల కేసు చూసి నవ్వాడు. ఏం బాబు, నాతో మీకేమైనా పని ఉందా అని అడిగాడు గోవిందవర్మ రాజభటుల్ని. మాకు మీతో పనేముంటుంది? మహారాజు గారు మిమ్మల్ని ఉన్నపళంగా వెంటబెట్టుకుని రమ్మన్నారు, బయలుదేరండి అన్నారు వాళ్ళు. గోవిందవర్మ వాళ్లతో బాటే కోటకు బయలుదేరి వెళ్ళి మహారాజు గారి దర్శనం చేసుకున్నాడు. ప్రధానమంత్రి కాలముకుడు అక్కడే ఉన్నాడు. కామపాలుడు, రత్నదీపుడు, అమరసింహుడు కలిసి తన అంగరక్షకుల విధి నిర్వహణకు అడ్డు తగిలారని, బంధించబోతే ఎదురు తిరిగి గాయపరిచారని ప్రధానమంత్రి గారు మీ మీద అభియోగం మోపారు. ఇందుకు నీ సంజాయిషి ఏమిటి గోవిందవర్మ? మహారాజు అడిగాడు. దానికి గోవిందవర్మ ఇలా అన్నాడు. అసలు జరిగిన విషయమేమిటో తమకు మనవి చేస్తాను. మన ప్రధాన అంగరక్షకులు మరొక స్నేహితునితో కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ మన ఉద్యానవనం దగ్గరికి వెళ్లారు. అక్కడ ప్రధానమంత్రి గారి అంగరక్షకులు 12 మంది ఏవో మంతనాలు జరుపుతూ కనిపించారట. జయమల్లు ఏవో ఆదేశాలు జారీ చేస్తున్నాడట. మన వాళ్ళు అక్కడికి చేరుకొని, నగర రక్షణ బాధ్యతలు చూడవలసిన మీరు ఇక్కడ ఉద్యానవనంలో ఏం చేస్తున్నారు? ఈ విషయాన్ని మహారాజు గారికి ఫిర్యాదు చేయవలసి వస్తుంది అన్నారట. దాంతో జయమల్లు ఆగ్రహించి, మేము నగర రక్షకులమే కాదు, ప్రధానమంత్రి అంగరక్షకులం కూడా. మేము ఏం చేసినా సంజాయిషి చెప్పుకోవలసింది ప్రధానమంత్రి గారికే. మీకు కానీ మా మహారాజు గారికి కానీ వివరణ చెప్పవలసిన అవసరం మాకు లేదు. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళండి, లేదా తలకాయలు ఎగిరిపోతాయి అంటూ రెచ్చగొట్టారట. ఎంతైనా వాళ్ళు తమ అంగరక్షకులు గదా. తమను ఓ చిన్న దళాధిపతి అమర్యాద చేసి మాట్లాడితే మన వాళ్ళెలా ఊరుకుంటారో తమరే చెప్పండి. దాంతో మాటా పెరిగి కత్తి యుద్ధం వరకు వెళ్ళింది. వాళ్ళు 13, మన వాళ్ళు వాళ్ళ స్నేహితునితో కలుపుకొని 4. అయినా మన వాళ్ళు వీరోచితంగా పోరాడి వాళ్ళని క్షతగాత్రుల్ని చేశారు. వాళ్ళు ప్రధానమంత్రి అంగరక్షకులు కాకపోతే ఈ పాటికి యమపురికి పాతకాపులుగా ఉండేవాళ్ళు. మన వాళ్ళు చేసింది అనుచిత కార్యమని తోస్తే తమరు ఏ శిక్ష విధించినా సరే మన వాళ్ళు సంతోషంగా స్వీకరిస్తారు. గోవిందవర్మ వినయ విధేయతలతో చేసిన ప్రసంగము అమరసేన మహారాజు గారికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. అతడు ప్రధానమంత్రి దిక్కు తిరిగి, విన్నావుగా మహామంత్రి, మీ అంగరక్షకులు విధి నిర్వహణను విడిచిపెట్టి నగర పులిమేరులో ఉన్న ఉద్యానవనంలో ఏం చేస్తున్నారు? 4 వ్యక్తులు 13 రక్షక భటులతో దురహంకారపూరితంగా తలపడటమనేది నమ్మదగ్గ విషయం కాదు. మీ జయమల్లు ఏదో రహస్యం దాస్తున్నట్లుంది. అదేమిటో కనుక్కొని మాకు తెలియచేయండి అన్నాడు. అది వింటూనే ప్రధానమంత్రికి మతిపోయింది. చిత్తం, వివరంగా కనుక్కొని తమకు మనవి చేస్తాను అంటూ చెప్పి గోవిందవర్మ వైపు ఒక్క క్షణం సేపు క్రోధారుణ నేత్రాలతో చూసి కాలముకుడు మందిరం నుంచి వెలుపలికి వెళ్ళిపోయాడు. అమరసేనుడు గోవిందవర్మ వైపు నవ్వుతూ చూసి, జరిగిన విషయం ఇంతేనా, లేక కట్టుకదల్లి చెబుతున్నావా అన్నాడు.
గోవిందవర్మ నిబ్బరంగా నిలబడి, వాళ్ళు రహస్య మంతనాలు జరపటము అబద్ధమేననుకోండి. అయితే వాళ్ళు తమని నిర్లక్ష్యంగా మాట్లాడటం మాత్రం యథార్థం. అది మన వాళ్ళు సహించలేకపోయారు. ముందుగా కత్తులు దూసింది మనవాళ్ళేనట అన్నాడు. అమరసేనుడు నవ్వుకొని, ఆ నాలుగో వ్యక్తి ఎవరు అని అడిగాడు. లోగడ మన దగ్గర ప్రతాపసింహుడు అనేవాడు చిన్న దళపతిగా ఉండేవాడు. అతను నాకు బాగా తెలుసు. అతని కుమారుడే ఇతను. పేరు కుమారకేసరి. శౌర్య ప్రతాపాలలో మన అంగరక్షకులకెవ్వరికీ తీసుకుపోడు. పైగా జయమల్లు లాంటి ఖడ్గ విద్యా నిపుణుణ్ణి ఇట్టే మట్టి కరిపించాడు. కుమారకేసరి మన అంగరక్షక దళంలో చేరేందుకు వచ్చాడు. అదెలా కుదురుతుంది? ఆ విషయమే అతనితో చెప్పాను. మంచిది. మన వాళ్ళ శౌర్య పరాక్రమాలు మెచ్చదగినవి. సాయంత్రం ఒకసారి ఆ నలుగురిని మా ఏకాంత మందిరానికి పంపించు అంటూ చెప్పి అమరసేన మహారాజు లోనికి వెళ్ళిపోయాడు. మహారాజు లోనికి వెళ్ళిన తర్వాత గోవిందవర్మ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అతడు హడావిడిగా తన భవనానికి వచ్చి, శుభవార్త. మహారాజు గారు మీ శౌర్య ప్రతాపాలకు తెగ మెచ్చుకున్నారు. అసలు ప్రధానమంత్రి గారి మాట విననే లేదు. సాయంకాలము మీ నలుగురిని తన ఏకాంత మందిరానికి ఆహ్వానించారు అని చెప్పాడు. అది వింటూనే నలుగురు సంతోషంతో ఎగిరి గంతేశారు. మహారాజు గారు రమ్మన్నారని సంతోషపడకండి. ఏలిన వారి కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. మిమ్మల్ని అభినందించడానికి రమ్మన్నారో అభిశంసించడానికి రమ్మన్నారో ఎవరికి తెలుసు? ఏది ఏమైనా మీరు అతి మెలకువగా ఉండాలి. మహారాజు గారి ప్రశ్నలకు సమయోచితంగా జవాబులు చెప్పాలి. తెలిసిందా? అన్నాడు గోవిందవర్మ. సాయంత్రం కాగానే నలుగురు స్నేహితులు చక్కగా ముస్తాబై కోటకు వెళ్లారు. తాము వచ్చినట్లు ఓ భటుడి ద్వారా లోపలికి కబురు పంపించారు. లోనికి రావలసిందంటూ కబురందగానే నలుగురు వెళ్ళి మహారాజుగారి దర్శనం చేసుకున్నారు. అమరసేన మహారాజు తన అంగరక్షకులతో పాటు కుమారకేసరిని కూడా అభినందించాడు. ఆ తర్వాత మహారాజు విడివిడిగా కామపాలుణ్ణి, రత్నదీపుణ్ణి, అమరసింహుణ్ణి అనేక ప్రశ్నలు అడిగాడు. వాళ్ళు సమయోచితంగా జవాబులు చెప్పారు. అమరసేన మహారాజు కుమారకేసరి దిక్కు తిరిగి, నీ విషయము గోవిందవర్మ చెప్పగా విని సంతోషించాము. అయినా నీ ముఖత వినాలని ఉంది. నువ్వు అవంతికి దేనికి వచ్చావో చెప్పు అని ప్రశ్నించాడు. కుమారకేసరి తన వృత్తాంతం వివరించి చెప్పాడు. అంగరక్షకులకు ఉండవలసిన శౌర్య ప్రతాపాలు నీకు ఉన్నట్లు మేము గ్రహించాము. అయితే శాసనం ప్రకారము నిన్ను సైనిక విభాగం నుంచి అంగరక్షక దళానికి తీసుకోవలసి ఉంటుంది. నువ్వు ముందుగా సైన్యంలో చేరు. ఆ తర్వాత నువ్వు చూపించే ఏదైనా సాహస కార్యాన్ని పురస్కరించుకొని గోవిందవర్మ నిన్ను అంగరక్షక దళంలోకి తీసుకుంటాడు అన్నాడు మహారాజు. చిత్తం. తమరి ఆజ్ఞ శిరోధార్యము అన్నాడు కుమారకేసరి. ఆ తర్వాత అమరసేన మహారాజు వాళ్ళతో ఇలా అన్నాడు. మీరు మాకు అంగరక్షకులే కాదు, ఆంతరంగికులు కూడా. రాజ్యంలో జరిగే ఎటువంటి విషయాలనైనా మీరు శ్రద్ధగా గమనిస్తూ ఉండాలి. ప్రమాదకరమైన సంఘటనలు సంభవిస్తాయనుకున్నప్పుడు సంకోచించకుండా తెలియచేయండి. చిత్తం. తమ శ్రేయోభివృద్ధికి మా ప్రాణాలనైనా ధారపోస్తాం ప్రభు అన్నారు వాళ్ళు. అమరసేన మహారాజు వాళ్ళని మరొకసారి అభినందించి సాగనంపాడు. మహారాజు గారి అనుజ్ఞ మేరకు కుమారకేసరి సైన్యంలో సామాన్య సైనికుడిగా చేరాడు. పేరుకు సైనికుడే కానీ అతడెప్పుడు అంగరక్షకులైన ఆ ముగ్గురు యోధులతోనే ఉండేవాడు. ఒకనాడు కుమారకేసరి తన గదిలో ఉండగా ఇంటి యజమాని అయిన ముకుందుడు అతన్ని చూడటానికి వచ్చాడు. రండి రండి, ఇలా వచ్చి ఆసనం అలంకరించండి అంటూ కుమారకేసరి అతన్ని ఆహ్వానించాడు. ముకుందుడు కూర్చున్న తర్వాత, ఏమిటిలా వచ్చారు? నాతో ఏమైనా పని ఉందా అని ప్రశ్నించాడు. ముకుందుడు నవ్వి, పని ఉండే వచ్చాను అన్నాడు. నాతో ఇతనికేం పని ఉంటుందబ్బా? ఏ నెల అద్దె ఆ నెల సకాలంలో ఇచ్చేస్తున్నాను కదా అనుకొని పైకి, చెప్పండి ఏం పని మీద వచ్చారు అన్నాడు కుమారకేసరి. మరేం లేదు, నాకొక విషమ పరిస్థితి ఎదురైంది. దాన్ని ఎలా చెప్పాలో తెలియకుండా ఉంది. అయినా చెప్పక తప్పదు. సరే చెప్పండి.
నాకు చెల్లెలున్న సంగతి మీకు తెలుసు కదా? తెలుసును, కానీ ఆమెను నేను ఇంతవరకు చూడలేదు. మీరు ఆమెను చూశారా లేదా అన్నది కాదు సమస్య. ఆమెను కొందరు దుండగులు ఎత్తుకు వెళ్ళారని నా అనుమానం. ఎప్పుడు, ఎలాగా? అదే నాకు అర్థం కాకుండా ఉంది. నిన్నటి నుంచి ఆమె కనిపించడం లేదు. మీ చెల్లెలి నామధేయము? వసుమతి. ఆమెకు నేను తప్ప ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళినా రాత్రికి ఇంటికి తిరిగి వచ్చేసేది. గత రాత్రి ఎందుకో ఇంటికి రాలేదు. మీ చెల్లెల్ని అపహరించుకు వెళ్ళే అవసరం ఎవరికి ఉంటుంది? మీకు ఎవరి మీదనైనా అనుమానంగా ఉందా? కుమారకేశరు ప్రశ్నించాడు. ఇది ప్రధానమంత్రి చేయించి ఉంటాడని నా అనుమానం. అందుకు సమర్థుడు విషకుంభుడు అన్నాడు ముకుందుడు పళ్ళు బిగిస్తూ. విషకుంభుడా? ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా ఉందే. అది సరే, మీ చెల్లెలు వసుమతిని అపహరించవలసిన అవసరం ప్రధానమంత్రికి ఏమొచ్చింది? ఈ నగరంలో అటువంటి నీచ కార్యాలు చేయించగల ఘనుడు ప్రధానమంత్రి ఒక్కడే. అతడు మా చెల్లెల్ని ఎందుకు అపహరించాడో ఆ కారణం నేను తేల్చి చెప్పలేను. నేను ఎప్పుడు వచ్చినా మీ చెల్లెలు ఇంట్లో కనిపించదు. ఆమె ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నదా? అవును, ఆమెకు కోటలో ఉద్యోగం. యువరాణి వారైన సుమబాలకు ఆమె ఇష్ట సఖి. ఓహో, అలాగా. అయితే మీ చెల్లెలు మాయం కావటానికి బహుశా ఏదైనా రాజకీయ కారణం ఉండవచ్చు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. వసుమతి మాయం కావటం వెనక ఏదైనా రాజకీయ కారణం ఉందేమో. ఆమె ఇప్పుడు ఎక్కడుందో దయచేసి మీరు తెలుసుకోవాలి. కుమారకేసరి ముకుందుడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నేనెందుకు తెలుసుకోవాలి? నేను సామాన్య సైనికుణ్ణే కానీ నగర రక్షణాధికారిని కాదు కదా. మీరు అతడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఫిర్యాదు చేయకూడదు అన్నాడు. చేయవచ్చు, కానీ వాళ్ళు మా బోటి సామాన్యుల ఫిర్యాదులు అంతగా పట్టించుకోరు. మీ దగ్గరికి మహారాజు గారి ప్రధాన అంగరక్షకులు రావటము నేను తరచూ గమనిస్తున్నాను. మీకు వాళ్లతో మిత్రుత్వం ఉంది. వాళ్లకు కోటలోని రాజోద్యోగుల వద్ద మంచి పలుకుబడి ఉంది. మీరు వాళ్లకు చెప్పి ఈ సహాయం చేయవలసిందిగా అర్థిస్తున్నాను అంటూ ముకుందుడు ప్రాధేయపడ్డాడు. సరే, నా ప్రయత్నమేదో నేను చేస్తాను. మీరు చెప్పిన ఆ విషకుంభుడు ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో వివరణ ఇవ్వండి అన్నాడు కుమారకేసరి. ముకుందుడు ఏదో జ్ఞాపకం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ, మా వసుమతి వాణ్ణి ఒకే ఒక్కసారి చూపించింది. వాడు అచ్చుమచ్చు మీలాగే ఉంటాడనుకోండి. కాకపోతే కుడి బుగ్గ మీద పొడవాటి కత్తివేటు ఉంటుంది. అయితే వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు అన్నాడు. కుడి బుగ్గ మీద కత్తివేటు అనే విషయం ఊహలోకి రాగానే కుమారకేసరి మస్తిష్కంలో ఒక వ్యక్తి తళుక్కుని మెరిశాడు. అతడెవరో కాదు, కుమారకేసరి నగర ప్రవేశం చేసిన రోజున అతడితో తగువ పెట్టుకున్న వ్యక్తే. ఓహో, నా ప్రథమ శత్రువు ఈ విషకుంభుడు ఒక్కడేనన్నమాట అనుకున్నాడు. తర్వాత ముకుందుడి దిక్కుదిరిగి, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. మీ చెల్లెల్ని సురక్షితంగా తీసుకొచ్చి మీకు అప్పగించే భారం నాది అన్నాడు. ముకుందుడు తేలికపడిన మనసుతో లేచి కుమారకేసరి వద్ద సెలవు తీసుకుని క్రిందకు దిగి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి కామపాలుడు, రత్నదీపుడు, అమరసింహుడు కుమారకేసరిని కలుసుకునేటందుకు మేడ మీదకి వచ్చారు. ముకుందుడు వచ్చి వెళ్ళిన సంగతి, అతడి చెల్లెలు వసుమతి మాయమైన విషయము కుమారకేసరి వాళ్లతో విడమర్చి చెప్పాడు. కామపాలుడు చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఏదైనా ఆధారము స్మృతిపదంలోకి వచ్చిందా అన్నాడు కుమారకేసరి. నా బుద్ధికి తోచింది చెబుతాను. వసుమతి యువరాణి వారికి ఇష్టసఖి. అంతేకాదు, సుమబాల యొక్క రహస్య కార్యకలాపాలన్నీ వసుమతే నిర్వహిస్తూ ఉంటుంది. కుంతల దేశం నుంచి విజయవర్మ ఇక్కడికి రావటము కేవలము శాంతి సంభాషణల కోసమే కాదు, సుమబాల ఆహ్వానం మీదనే. ఆమెతో ప్రేమ కలాపాలు సాగించేందుకే వచ్చాడన్నది కాలముకుడి నమ్మకం. వాళ్ళిద్దరి మధ్య రాయబారం జరిపింది వసుమతేనన్నది కూడా ప్రధానమంత్రి గారి దృఢ విశ్వాసం. అందుకే వసుమతిని విషకుంభుడి ద్వారా మాయం చేసి ఉంటాడు. ఆమెను ఎక్కడో రహస్య స్థావరంలో బంధించి ప్రశ్నిస్తూ ఉండవచ్చు. నేను ఊహించింది నిజమైనా కాకపోయినా
నాకింతకంటే వేరే కారణం కనిపించడం లేదు అన్నాడు కామపాలుడు. అతడు చెప్పిన విషయాన్ని రత్నదీపుడు, అమరసింహుడు సమర్థించారు. ఏది ఏమైనా మన నలుగురము 4 వైపులా గాలించి వసుమతికి ఏం జరిగిందో ఆరా తీయటము మంచిదేమో అన్నాడు కుమారకేసరి. వాళ్ళ విధంగా మాట్లాడుతూ ఉండగానే ముకుందుడు ఆద్రా బాద్రాగా మెట్లెక్కి గదిలోకి వస్తూ ఓ మూల నక్కి నిలబడిపోయాడు. మనిషి నిలువెల్లా భయంతో వణికిపోతూ కనిపించాడు. ఏం జరిగింది? ఇక్కడ దాక్కున్నారేమిటి అంటూ కుమారకేసరి ప్రశ్నించాడు. ముకుందుడు చేతులు జోడించి, మీకు పుణ్యం ఉంటుంది, నన్ను రక్షించండి. క్రింద రక్షక భటులు నా కోసం వచ్చి తలుపు తడుతున్నారు. వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళి ఖైదులో పడేసి చిత్రహింసలు పెడతారు అన్నాడు ఏడుపు ముఖం పెట్టి. మీరేం అపచారం చేశారు అడిగాడు రత్నదీపుడు. ఆ చెల్లెలకి ఇతడు అన్న కావటమే అన్నాడు కామపాలుడు. మీకు అన్నీ తెలుసు, కాస్తో కూస్తో పలుకుబడి ఉన్నవారు. నన్ను రక్షక భటుల బారి నుంచి రక్షిస్తే తలకొక 100 వరహాలు ఇచ్చుకుంటాను అన్నాడు ముకుందుడు దీనంగా. కుమారకేసరి కామపాలుడి వంక సాలోచనగా చూశాడు. కామపాలుడు తలడ్డంగా తిప్పుతూ, ఇప్పటికే మన మీద కాలముకుడు కారాలు మిరియాలు నూరుతున్నాడు. ఎప్పుడు అవకాశం చిక్కుతుందా అని చూస్తున్నాడు. అతడికి మనము ఎటువంటి అవకాశము ఇవ్వకూడదు. ఇది గోవిందవర్మగారి సలహా. అందుచేత మనం ఇటువంటి వ్యవహారాల్లో తలదూర్చడం భావ్యం కాదు అన్నాడు. అయితే నేను రక్షక భటుల చేతుల్లో చిక్కి చిత్రహింసల పాలు కావలసిందేనా అన్నాడు ముకుందుడు భయపడుతూ. చూడు ముకుందా, ఇది రక్షక భటుల వ్యవహారం. వాళ్ళ దగ్గర మిమ్మల్ని ఖైదు చేయటానికి కావలసిన ఆధారాలతో ప్రధానమంత్రి ఇచ్చిన ఆజ్ఞాపత్రం ఉండి ఉంటుంది. దాన్ని ఉల్లంఘించడం అంటే మమ్మల్ని మేము చెరసాల్లో వేసుకోవటమే. అప్పుడు మిమ్మల్నే కాదు, మమ్మల్ని మేము కూడా రక్షించుకోలేము. మీరు మారు మాట్లాడకుండా వాళ్ళ వెంట వెళ్ళటమే మంచిది. ఆ తర్వాత మిమ్మల్ని విడిపించేందుకు మా ప్రయత్నాలు తప్పకుండా చేస్తాము అన్నాడు కామపాలుడు ధైర్యం చెబుతూ. అదే సమయంలో రక్షక భటులు తలుపులు బ్రద్దలు కొట్టుకుని లోపలికొచ్చారు. ముకుందుడు ఇంట్లో కనిపించకపోయేసరికి వాళ్ళు మేడ పైభాగానికి వచ్చారు. కుమారకేసరి గదిలో ఒక మూలగా భయంతో వణికిపోతున్న ముకుందుణ్ణి ఆసనాలలో కూర్చొని వాళ్ళ వంకే చూస్తూ ఉన్న మహారాజుగారి అంగరక్షకుల్ని రక్షక భటులు చూశారు. వాళ్ళకేం చేయాలో పాలుపోలేదు. అక్కడ మహారాజుగారి అంగరక్షకులు ఉన్నారంటే కత్తులకు పని చెప్పక తప్పదన్నమాట. ముకుందుడి మీద రాజద్రోహ నేరారోపణ ఉంది. మా దగ్గర ప్రధానమంత్రి గారి ఆజ్ఞాపత్రం ఉంది. మా విధి నిర్వహణలో మీరు అడ్డు తగలకూడదు అన్నారు వాళ్ళు. కామపాలుడు నవ్వి, మేము ప్రభుత్వానికి విధేయులం. చట్టరీత్యా జరిపే కార్యకలాపాలలో మేము జోక్యం చేసుకోము. ముకుందుణ్ణి మీరు నిరభ్యంతరంగా తీసుకొని వెళ్ళవచ్చును అన్నాడు. రక్షక భటులు మారు మాట్లాడకుండా ముకుందుడి చేతికి సంకెళ్ళు తగిలించి తమ వెంట తీసుకుని వెళ్లారు. కాలముకుడికి అంగరక్షక దళము గూఢాచారి దళం ఉండటం వలన వాడికి పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. మహారాజు గారు వాడికి అన్ని అధికారాలు ఎందుకు ఇచ్చారో తెలియటం లేదు అన్నాడు కుమారకేసరి. దానికేవో కారణాలు ఉండుంటాయి. పెద్దవాళ్ల వ్యవహారాలతో మనకేమిటి పని? వసుమతి ఎక్కడ ఉందో తెలుసుకోవటము మన తక్షణ కర్తవ్యం. దాని గురించి ఆలోచించండి అన్నాడు రత్నదీపుడు. అందరూ ఆలోచనా సాగరంలో మునిగిపోయారు. అర్ధరాత్రి సమయం కావస్తున్నది. తన గదిలో పడుకొని వసుమతి గురించి ఆలోచిస్తున్న కుమారకేసరికి నిద్ర పట్టడం లేదు. అదే సమయంలో మేడ క్రింది భాగాన ఏదో చప్పుడైంది. కుమారకేసరి ఉలిక్కిపడి లేచి మంచం మీద లేచి వెళ్ళి క్రిందకి తొంగి చూశాడు. అయితే ఆ చీకట్లో అతడికి ఏమీ కనిపించలేదు. మళ్ళీ వచ్చి మంచం మీద పడుకొని ఆలోచించసాగాడు. కొంతసేపటికి తిరిగి ఏదో చప్పుడైంది. కుమారకేసరికి ఏదో అనుమానం వచ్చి మంచం మీద లేచి కూర్చొని చెవులు రిక్కించాడు. అతడికి సన్నగా ఏవో మాటలు వినిపించాయి. కుమారకేసరి ఉంటున్న గది తాలూకు నేల చెక్కలతో చేశారు. ఒకప్పుడు ఆ గది నుంచి క్రిందకు దిగేందుకు ఒక మూలగా చిన్న కంత ఉండేది. అయితే ప్రస్తుతము ఆ కంతను పెద్ద కొయ్యి పలకతో మూసేశారు. కుమారకేసరి నెమ్మదిగా
ఆ కొయ్యి పలకను ఒత్తిగించి క్రిందకి తొంగి చూశాడు. క్రింది గదిలో చీకటి ఆవరించి ఉంది. కొంతమంది మనుషులు ఒకచోట గుంపుగా నిలబడి ఉన్నట్లుగా అతడికి లీలగా గోచరించింది. నువ్వు కుంతల దేశం వెళ్ళావు. నువ్వు అక్కడికి వెళ్ళినట్లు మా వద్ద ఆధారాలున్నాయి. ఎందుకు వెళ్ళావో చెప్పు, గద్దించి అడుగుతున్నాడు ఒకడు. ఆ గొంతు ఎక్కడో విన్న జ్ఞాపకం వచ్చి కుమారకేసరి ఆశ్చర్యపోయాడు. ఆ గొంతు విషకుంభుడిది కాదు కదా. కాకపోవటమేమిటి, వాడే అనుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. నన్ను ఇలా నిర్బంధించి బాధ పెట్టడము భావ్యం కాదు. నన్ను వదిలిపెట్టండి అంటున్నది ఒక స్త్రీ కంఠం. ఈమె వసుమతి అయి ఉంటుంది అనుకున్నాడు కుమారకేసరి. నువ్వు బుకాయించి లాభం లేదు వసుమతి, మాకంతా తెలుసు. నువ్వు విజయవర్మను కలుసుకునేందుకు వెళ్ళావు. అంతేకాదు, విజయవర్మ దగ్గర నుంచి ఏదో రహస్య సమాచారం కూడా తెచ్చావు. దాన్ని మాకిస్తే నేను బాధ పెట్టకుండా విడిపించి పెళ్తాము అన్నాడు వాడు. నా ఊహ నిజమైందే. ఈమె నిజంగా వసుమతే. వీళ్ళు చూడగా చాలామంది ఉన్నారు, నేను ఒక్కడ్నే. వాళ్ళ మధ్యకు దూకటం మంచిదేనా? కామపాలుడు వాళ్ళు ఈ అర్ధరాత్రి సమయంలో ఎలా వస్తారు? అటూ ఇటూ సంశయిస్తూ కూర్చుంటే ఈ నీచులు ఆమెకు ప్రాణాపాయం కలిగిస్తారేమో. ఏమైనా సరే రంగంలోకి దూకి వసుమతిని కాపాడక తప్పదు అనుకొని కుమారకేసరి నెమ్మదిగా మెట్లు దిగివచ్చి సద్దు చేయకుండా తలుపులు తోశాడు. తలుపు లోపల గడియ వేయకపోవటం వలన కిర్రుమనే శబ్దం చేసుకుంటూ తెరుచుకుంది. కుమారకేసరి ఆలస్యం చేయకుండా కత్తి చేతబట్టి పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడిచాడు. గదులన్నీ చీకటిమయం. ఎవరెక్కడ ఉన్నది తెలియటం లేదు. తలుపు కిర్రుమన్న శబ్దము, మనిషి నడిచి వస్తున్న సవ్వడి వింటూనే ఆ గదిలో ఉన్నవారు చర్రున వరల్లో నుంచి కత్తులు తీసి పోరుకు సిద్ధంగా నిలుచున్నారు. ఎవరా వచ్చింది, మాట్లాడరేం అంటూ ఓ కంఠం గద్దించింది. కుమారకేసరి ఆ చీకటిలో ఒక మూలగా ఒదిగి నిల్చుని, నేనా, మీ పాలిట మృత్యువుని. మీరు అపహరించి తెచ్చిన యువతిని మర్యాదగా అక్కడ వదిలి వెళితే ప్రాణాలైనా దక్కుతాయి, లేదా మీ తలకాయలు గాల్లోకి పుచ్చకాయల్లా ఎగిరిపోతాయి. నేనిక్కడ ఒక్కడనే ఉన్నానని మాత్రం భ్రమపడకండి. నా వెనక హేమా హేమీలు వంటి 10 మంది ఖడ్గ విద్యా నిపుణులు ఉన్నారు, జాగ్రత్త అన్నాడు గంభీరంగా. ఒకవేళ వాళ్ళు తన హెచ్చరిక ఖాతరు చేయకుండా మీదకు వచ్చినా ఎదిరించేందుకు వీలుగా ఖడ్గాన్ని సిద్ధంగానే పట్టుకొని నిలుచున్నాడు. కుమారకేసరి అలా అనగానే కొంతసేపటి వరకు అటు నుంచి జవాబు రాలేదు. అది ఆసరాగా తీసుకొని, ఎవరూ మాట్లాడరేం? ఆమెను వదిలి వెళతారా, లేక కత్తులకు పని కల్పించనా అంటూ కుమారకేసరి హూంకరించాడు. చేసేది లేక వాళ్ళు వసుమతిని అక్కడే వదిలి తలుపులు తీసుకుని వీధిలోకి పారిపోయారు. వసుమతి, క్షేమంగా ఉన్నారా? ఆ నీచుడు ఏమీ హాని చేయలేదు కదా? నేను సురక్షితంగానే ఉన్నాను. ఇంతకీ ఎవరు మీరు? నా పేరు మీకెలా తెలిసింది? అక్కడే ఉండండి, దీపం వెలిగించి తెస్తాను. ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చును అంటూ కుమారకేసరి గబగబా మేడపైకి వెళ్ళి క్షణంలో దీపం వెలిగించి తెచ్చాడు. ఆ దీపపు కాంతిలో వసుమతి ముఖవర్చస్సు చూస్తూనే కుమారకేసరి క్షణకాలం స్తంభించిపోయాడు. వసుమతి కూడా కుమారకేసరిని చూస్తూనే ఆశ్చర్యపోయింది. ఎవరు మీరు? నా పేరు మీకెలా తెలిసింది? ఈ క్షణంలో ఇక్కడ ఆపద్బాంధవుడిలా ఎలా ప్రత్యక్షమయ్యారు? వసుమతి ప్రశ్నించింది. నేను మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తిని. మహారాజు గారి అంగరక్షక దళంలో చేరాలనుకున్నాను. అయితే సైన్యంలో చేరవలసి వచ్చింది. నేను మొన్ననే మేడపై భాగం అద్దెకు తీసుకుని ఉంటున్నాను. ఈ 2 రోజుల నుంచి మీరు కనిపించడం లేదు. అందుకనే నేనెవరో మీకు తెలియలేదు. నా పేరు కుమారకేసరి. మీ అన్నయ్య ముకుందుడు మీరు కనిపించడం లేదని, ఎవరో మిమ్మల్ని అపహరించి తీసుకుని వెళ్లారని కాస్తంత వెదికి పెట్టమని నన్ను, కామపాలుణ్ణి, రత్నదీపుణ్ణి, అమరసింహుణ్ణి కోరాడు. మేము ఆ ప్రయత్నంలోనే, అంటే మిమ్మల్ని వెతకటంలోనే ఉన్నాము. ఇంతలో మీరు రానే వచ్చారు. అదే, ఆ దుండగులు తీసుకురానే వచ్చారు అన్నాడు కుమారకేసరి.
వసుమతి ఆశ్చర్యపోతూ, మీకు కామపాలుడు వాళ్ళు తెలుసా అని అడిగింది. తెలియకపోవటమేంటి, వాళ్ళు నాకు స్నేహితులు. గోవిందవర్మ గారు కూడా నాకు బాగా తెలుసును. అంతేనా, మహారాజు గారు నన్ను స్వయంగా కలుసుకొని అభినందించారు కూడా. మహారాజు గారు మిమ్మల్ని కోటకు పిలిపించారా? వసుమతి ఆశ్చర్యపోతూ అడిగింది. ఉద్యానవనంలో జయమల్లుతో జరిగిన సంఘర్షణ గురించి తమను మహారాజు గారు పిలిపించి తెగ మెచ్చుకున్న విషయము ఎంతో గొప్పగా వర్ణించి చెప్పాడు కుమారకేసరి. ఓహో అలాగా అంటూ వసుమతి ఆలోచనలో మునిగిపోయింది. చూడండి వసుమతి గారు, మీ విషయంలో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, అడిగి తెలుసుకోవచ్చునా? వసుమతి ఉలిక్కిపడి, అడగండి చెబుతాను అంది. మీరు ఈ 2 రోజులు అవంతిలో లేరు. మిమ్మల్ని ఎవరో అపహరించుకొని వెళ్లారని మీ అన్నయ్య అనుకున్నాడు. కానీ మిమ్మల్ని ఎవరూ అపహరించుకొని వెళ్ళలేదని, మీరు రహస్యంగా కుంతల దేశం వెళ్లారని నా ఉద్దేశం. నిజమేనంటారా అన్నాడు కుమారకేసరి. వసుమతి నవ్వి, నేను ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది మీతో చెప్పడానికి? మీరు నాకు ఆత్మీయులైనా కాదే. పరిచయము ఆత్మీయత లేని వారితో రహస్యాలు మాట్లాడటం ఏం సబబు అన్నది. కుమారకేసరి ఆమె నవ్వుతో శృతి కలిపి, మిమ్మల్ని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించాను. మిమ్మల్ని చూసిన మరుక్షణంలోనే నా హృదయం మీకు అర్పించాను. నా వృత్తాంతం యావత్తూ దాపరికం లేకుండా మీతో చెప్పుకున్నాను. రేపో మాపో మహారాజు గారి అంగరక్షక దళంలో చేరబోతున్నవాణ్ణి. అటువంటి నన్ను మీరు పరాయివాడిగా భావించటం భావ్యం కాదు. ఇంతకంటే ఆత్మీయత ఏం కావాలి అన్నాడు. వసుమతి అతడి ముఖంలోకి ప్రేమగా చూస్తూ, నన్ను మీరు అని సంబోధించవలసిన పని లేదు. నేను మీకంటే చిన్నదాన్ని, నువ్వు అంటే చాలు, ఆనందిస్తాను అన్నది. అలాగే అన్నాడు కుమారకేసరి. వసుమతి ఇల్లంతా కలియ చూసి, అసలు విషయం అడగటం మర్చిపోయాను. అన్నయ్య ఏడి? ఇంట్లో కనిపించడేం? అతనికి రాత్రిపూట బయట తిరగటం అంటే వల్లమాలిన భయం. ఇంట్లో ఒక్కడు బితుకు బితుకుమంటూ ఉంటాడు. నన్ను రాచకొలువు మానేయమంటాడే గాని తను పెళ్లి చేసుకోడు అంది యథాలాపంగా. కుమారకేసరి నాలిక కరుచుకొని, అన్నట్లు మీకొక దుర్వార్త చెప్పడం మర్చిపోయాను. అదే, మీ అన్నయ్యను మధ్యాహ్నం రక్షక భటులు వచ్చి తీసుకొని వెళ్లారు. బహుశా నీ గురించి తెలుసుకునేటందుకే అనుకుంటున్నాను అన్నాడు. ఏమిటి, అన్నయ్యను రక్షక భటులు తీసుకొని వెళ్లారా అంటూ వసుమతి ఆశ్చర్యపోయింది. మీ అన్నయ్యను విడిపించే మార్గం ఏదైనా ఉంటే చూడు. పాపం, అతడు చాలా భయస్థుడులాగానే ఉన్నాడు. వాళ్ళు అతన్ని ఏం బాధలు పెడుతున్నారో ఏమో అన్నాడు కుమారకేసరి. వసుమతి ఇంకేమీ మాట్లాడకుండా కాగితం తెచ్చి దానిమీద కొంతసేపు ఏవో రాసి దాన్ని మడత పెట్టి చేత్తో పుచ్చుకుంది. ఎవరికా ఉత్తరం? మీరు నాకొక సహాయం చేయగలరా? నువ్వు అగ్నిలో దూకమన్నా దూకుతాను. ఏం చేయాలో చెప్పు. మిమ్మల్ని నేను ఈ క్షణం నుంచి ఆత్మీయులుగానే భావిస్తున్నాను. ఈ లేఖ అతి రహస్యంగా తీసుకుని వెళ్ళి యువరాణి వారికి అందచేయాలి. సాహసం చేయగలవా? కుమారకేసరి ఆమె చేతిలోని ఉత్తరాన్ని తీసుకొని దుస్తుల్లో జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. ఇప్పుడే వెళ్ళాలా, లేక రేపు ఉదయమే వెళ్ళి ఇవ్వవచ్చునా? ఉదయమైతే అంతఃపురానికి నేనే వెళతాను. ఈ లేఖ తక్షణం యువరాణికి అందాలి, అతి ముఖ్యం. అయితే ఇప్పుడే వెళతాను అంటూ కుమారకేసరి ఒక్కడుగు ముందుకు వేసి అంతలోనే వెనుదిరిగి, నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉండటం ప్రమాదమేమో. ఇందాకటి దుండగులు మళ్ళీ వస్తే ఏం చేస్తావు? అందుకని నిన్నొక సురక్షిత ప్రాంతంలో ఉంచుతాను, నా వెంటరా అన్నాడు. వసుమతి నవ్వి, మీరు నిన్నగాక మొన్న వచ్చారు. నేను ఈ అవంతి నగరంలో పుట్టి పెరిగాను. ఎక్కడ ఉండాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మీరు నా గురించి ఆలోచించవద్దు. ఈ రాత్రికి ఈ లేఖను యువరాణి వారికి అందించగలిగితే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను అంది. ఆ తర్వాత కుమారకేసరి తలుపు తీసుకొని వీధిలో జనసంచారం లేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత అడుగు ముందుకు వేసి గాఢాంధకారంలో కలిసిపోయాడు. విషకుంభుడు జానపద నవల 2వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.